హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాబుదానా పాయసం చేసుకుందాము. ఇలా కడిగే శుభ్రంగా ఇవి మనం ఒక 1 అవర్ నానబెట్టుకుందాము. చక్కగా చూడండి, సగ్గుబియ్యం అయితే ఇలా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇవి మనం ఉడికించుకుందాము. చూడండి, 1 లీటర్ అంతా వాటర్ పోసుకున్నాను. ఇవి బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, నేతిలో ఇలా కాజు బాదం కిస్మిస్ వేయించుకోవాలి. బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ మాత్రం కలర్ వస్తే చాలు. ఇవి ఆపేసి పక్కన పెట్టుకుందాం. ఇది ఫ్రెండ్స్, వాటర్ బాయిల్ అయినాక నానబెట్టుకున్న సాబుదానా వేసుకుందాము. అట్లానే దీంట్లోనే 1 స్పూన్ నెయ్యి వేసాను. అంటుకోకుండా ఉంటాయి, విడివిడిగా బాగా వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, గిన్నె చిన్నగా అయిపోయింది, అందుకే వేరే చేంజ్ చేస్తున్నాను గిన్నె. ఫ్రెండ్స్, ఈ బౌల్ తోటి ఇచ్చివి ఫ్రెండ్స్, ఈ బౌల్ తోటి 1/2 కప్ సాబుదానా తీసుకున్నా, 1/2 కప్ చక్కెర వేసుకున్నా. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మీ స్వీట్ని బట్టి వేసుకోండి. చక్కెర వేసినాక మంచిగా ఇలా అంతా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, పాలు పోసుకుందాము. తగినన్ని పాలు పోసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకుందాం. 4 ఇలాచీలు దంపేసుకుందాం. ఫ్రెండ్స్, పాయసం అయితే రెడీ అయింది. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. డ్రై నట్స్ ఫ్రెండ్స్, సాబుదానా పాయసం అయితే రెడీ అయిపోయింది. సేమియా ఇది ఇంత లూజ్ ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి. దగ్గరికైనప్పుడు ఆఫ్ చేసుకున్నామంటే అది ఇంకా ఉప్మాలాగా అయిపోతుంది. ఎందుకంటే ఇంత లూజ్ ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే మనకు తాగడానికి అనుకూలంగా ఉంటుంది చల్లగా అయ్యేసరికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.